నెక్స్ట్ మనం మిల్ ఫ్యూయల్ చేస్తున్నామండి. కావాల్సిన పదార్థాలు చెప్తాను, రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేవే. సో పాలు, చక్కెర, మిల్క్ పౌడర్, కస్టర్డ్ పౌడర్, బాదం, పిస్తా, డార్క్ చాక్లెట్. అది కాకుండా ఇంకా నేను ఇప్పుడే ఓవెన్లో పఫ్ షీట్ ఉంటుంది కదా, పఫ్ షీట్ని పెట్టాను. మామూలుగా పఫ్ షీట్ అంటే మనకి బాగా పొంగుతుంది, అలా పొంగకుండా ఫోర్క్తో ఇలా డాట్స్ పెట్టేస్తే కనుక పొంగకుండా ఉంటుందని బేకింగ్కి పెట్టేశాను. ఈ లోపల ఏం చేద్దాము అంటే, స్టవ్ ఆన్ చేయలేదు, పాలు వేస్తున్నాను. చిక్కటి పాలు, ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. నేను తీసుకున్నది ఒక 750 ml మిల్క్, దానికి ఒక 150 grams షుగర్, అలాగే మిల్క్ పౌడర్ వేస్తున్నాను ఒక హాఫ్ కప్, అండ్ ఒక కప్ కస్టర్డ్ వేస్తున్నాను. అయితే కస్టర్డ్ ఇంత ఎక్కువ వేస్తున్నావు ఏంటి స్వప్న అంటే, మనకి తిక్కుగా ఉండాలి, పేస్ట్ లాగా ఉండాలన్నమాట. అందుకే కస్టర్డ్ పౌడర్ నేను ఎక్కువ వేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సింపుల్గా మనం కస్టర్డ్ చేసేస్తున్నామండి. ఇందులో మిల్క్ పౌడర్ ఎందుకు వేసాను అంటే, ఆల్రెడీ మిల్క్ వేసాను. మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఇంకా రిచ్గా ఉంటుంది అండ్ తొందరగా అవుతుంది. మొత్తం మిక్స్ అయిన తర్వాతనే స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేద్దాం. మనం మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే సడన్గా కొంచెం వేడెక్కితే ఉండకట్టేస్తుంది. సో మరి న్యూ ఇయర్ కదా, ఎప్పుడైనా మనకి న్యూ ఇయర్ వస్తుందంటే ఇంకా డిసెంబర్ ఎండింగ్ నుండే స్టార్ట్ చేస్తాం. ఈ న్యూ ఇయర్లో నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని కదా. సో నువ్వేమైనా అలా అనుకున్నావారా? లాస్ట్ ఇయర్ అనుకొని ఏం చేయలేదు, అందుకే ఈసారి 99% ఎవ్వరు చేయరు, ఎక్కడో 1% అలా ఉంటారు ఈ ఇయర్ నుండి నేను మారిపోవాలి అని చెప్పేసి. కానీ న్యూ ఇయర్ కి కాకుండా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఏదో ఒక రెజల్యూషన్ పెట్టుకుంటా. ఇలా వేడయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. వన్స్ మనం కొంచెం వేడైన తర్వాత కలపకుండా ఉంటే కనుక ఉండలు ఉండలు కట్టేస్తుంది. ఎప్పుడు కస్టర్డ్ చేసినా అది మటుకి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మనం సింపుల్గా కొంచెమే చేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకే దగ్గర వేసి, పాలు, కస్టర్డ్ పౌడర్, అలాగే షుగర్, ఇవన్నీ ఒకే దగ్గర వేసి సింపుల్గా ఈజీగా చేసే ప్రాసెస్ అనమాట. ఒకవేళ బల్క్గా చేయాలి అనుకుంటే ఫస్ట్ పాలని బాగా కాగబెట్టి మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ని ఆల్రెడీ నీళ్ళలో ఉన్న పాలల్లో ఉన్న కలిపి వేస్తే కనుక బల్క్లో చేస్తే ఉండకొట్టకుండా అది కొంచెం ప్రాసెస్ అనమాట. ఇంకొంచెం క్వాంటిటీ చేస్తే ఇలా చేసేసుకోవచ్చు. తిప్పుతూ తిప్పుతూ ఉంటే గట్టిగా అయిపోతుంది చూడండి. ఎక్కడ ఉండలు కట్టకుండా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మటుకి మనం చల్లగా చేసుకోవాలి. చల్లగా చేసుకున్న తర్వాతనే పైపింగ్ బ్యాగ్లో వేసుకోవాలి. 10 minutes కాస్త చల్లగా అవుతుంది. కస్టర్డ్ చూడండి చల్లగా అయింది, థిక్గా అయింది కదా. ఇప్పుడు దీన్ని పైపింగ్ బ్యాగ్లో వేసేసుకుంటున్నా. ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసేసుకున్నాను. అలాగే నేను ఇందాక మీకు చెప్పాను కదండి, పఫ్ షీట్ని బేక్ చేసి కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇలా జస్ట్ మనం ఫ్లవర్స్ పెడుతున్నాం అన్నమాట. ఇలా ఫ్లవర్స్ లాగైనా వేసుకోవచ్చు, లేదా ఇలా జిగ్జాగ్ లాగైనా వేసేసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ తీసుకొని జస్ట్ పైన ఇలా గ్రేట్ చేస్తున్నా. సో కలర్ఫుల్ కదా రాసే. ఈ షీట్తో ఇలా క్లోజ్ చేసేసి లైట్గా ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే మళ్ళీ కస్టర్డ్ బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఇలా మళ్ళీ పైన కాస్త చాక్లెట్. ఇది లాస్ట్ లేయర్. బాదం,
సో ఇంతే అండి, మిల్క్ ఫ్యూయల్ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మిల్క్ ఫ్యూయల్ తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో కాచి చల్లార్చుకున్న పాలు, చక్కెర, కస్టర్డ్ పౌడర్, మిల్క్ పౌడర్ అన్ని వేసి బాగా మిక్స్ చేసుకొని చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. ఇలా గట్టిగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని పైపింగ్ బ్యాగ్ లో వేసి రెడీగా పెట్టుకోవాలి. పఫ్ షీట్ ని బేక్ చేసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందు మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ ని పైపింగ్ బ్యాగ్ లో వేసి మనకి నచ్చిన విధంగా పైప్ చేసుకొని పైనుండి చాక్లెట్ ని గ్రేట్ చేసుకొని చూపిస్తున్న విధంగా 3 లేయర్స్ చేసుకున్న తర్వాత పైన బాదం అలాగే పిస్తాతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే మిల్క్ ఫ్యూయల్ రెడీ అవుతుంది.